హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగువారి ఆనవాయితీ. తెలుగువారు చంద్రమానం మరియు తమిళులు సౌరమానం ఆధారంగా ఈ పండుగ జరుపుకుంటారండి. ఉదయమే అభ్యంగ స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినడం పండగ ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం మరియు కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారండి. తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతాయండి. ఈ పంచాంగ శ్రవణం వింటే సర్వశుభాలు కలుగుతాయి. హిందూ పంచాంగ ప్రకారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. యుగ అనగా కాలమని, ఆది అనగా ఆరంభమని అర్థం. ఉగాది రోజున కొత్త పనులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని నమ్ముతారు. అంతేకాకుండా ఆ రోజు కొత్త వస్తువులు కూడా కొనుక్కోవడం ఆనవాయితీ. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన ప్రకారం మొదటి నెల చైత్రమాసం మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటారు. ఈ ఉగాది నామ సంవత్సరాన్ని శ్రీ విశ్వవసు నామ సంవత్సరంగా పిలవడం జరుగుతుంది. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఆ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఉగాది పండగను తెలుగు సంవత్సరం అని కూడా పిలుస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించి ఇంటి ముంగిట ముగ్గులు వేసి వసంతలక్ష్మిని స్వాగతిస్తారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క రుచి, ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీకగా సూచిస్తుంది. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి తెలుగువారి మొదటి పండుగ. ఇది వసంతకాలంలో వస్తుంది. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పవచ్చు అని చెబుతుంటారు. ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువగాని తక్కువగాని అవ్వకుండా అన్ని సమపాలలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు. వైద్యపరంగా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. ఆ నూతన సంవత్సరంలోని శుభాలను, అశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలు అని అర్థం చెబుతారు. ఇందులో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అని 5 అంగాలు ఉంటాయి. ఈ 5ంటిని వివరించేదే పంచాంగ శ్రవణం. వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు. సాయంకాలం కవులు అందరూ ఒకచోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవులు కవితలు, పద్యాలు పాడుకోవడం జరుగుతుంది. జగత్తును సృష్టించింది కూడా ఉగాది రోజే. పూర్వం సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో వేదాలను దొంగిలించాడంట. వాటిని తిరిగి తేవడానికి శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశాడు. అప్పుడే బ్రహ్మ చైత్రమాసే జగద్బ్రహ్మే ససర్జ ప్రథమే అంటూ చైత్రమాసంలో తొలి రోజైన శుద్ధ పాడ్యమి నాడు సకల జగత్తును సృష్టించాడంట. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.